ఇమాన్యుల్ తనుజ కలిపి రీతుకి సజెషన్ ఇస్తూ ఉంటారు. అసలు ఏమైందంటే మనందరికీ తెలిసిందే, పవన్ తో కలిపి రీతు అయితే చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంది హౌస్ లో. ఇదంతా చూసిన ఇమాన్యుల్ తనుజ అయితే రీతుకి సజెషన్ ఇస్తా వచ్చేసారు. తనుజ మాట్లాడుతూ ఒరే నిన్ను ఇక్కడ క్లోజ్ గా ఉండొద్దు అని అనడం లేదు, మరీ అంత క్లోజ్ గా అవ్వద్దు అని చెప్తున్నాను అంటది. ఇమాన్యుల్ మాట్లాడుతూ ఓవర్ అయినా పర్లేదు కానీ అది నీ గేమ్ కి ఎఫెక్ట్ కాకుండా చూసుకో అంతే అని చెప్తాడు. అప్పుడు తనుజ ఇమాన్యుల్ మెల్లగా చెప్పు అని అంటుంది. అదే ఎఫెక్ట్ అయింది కదా అని రీతు అంటే అవును అదే ఎఫెక్ట్ అయింది, అదే అవ్వకుండా చూసుకో, ఆ ఒక్క పాయింట్ తప్ప మిగతాదంతా నువ్వు చాలా గ్రేట్ అంటాడు ఇమాన్యుల్. టాప్ 7 అంటే నాట్ ఏ జోక్, అది కూడా చాలా పెద్ద ప్లేస్ అంటాడు ఇమాన్యుల్. నువ్వు ఎఫెక్ట్స్ పెట్టావు కనుక అక్కడ ఉన్నావు, ఆమె వచ్చి ఏమీ ఊరికనే నిన్ను అక్కడ నుంచో పెట్టలేదు, నీ ఆట బాగుంది కనుక నిన్న ఆవిడ ఎక్కడ పెట్టింది అంటాడు ఇమాన్యుల్. అప్పుడు తనుజ మాట్లాడుతూ మరి నేను అని ఇమాన్యుల్ అడుగుతుంది. నువ్వు బంగారం నీ కోసం చెప్పాలా అని ఇమాన్యుల్ అంటాడు. అలా నువ్వు కానీ పవన్ తో ఉన్నావంటే నీ గేమ్ ఇక్కడతోనే అవుట్ అయిపోతుందని చెప్తున్నారు ఇమాన్యుల్ తనుజ.